2002లో చివరిసారి ఎస్ఐఆర్ జరిగింది, అప్పట్లో కూడా జరిగింది. ఆ 2002 ఓటర్ లిస్టు లేటెస్ట్ ఓటర్ లిస్టు రెండు పక్కపక్కన పెట్టుకొని మ్యాపింగ్ చేస్తారు. ఇప్పుడు సబితమ్మ ఉన్నారు, సబితమ్మకి 3 కొడుకులు. 2002లో ఆ 3 కొడుకులకి 3 పిల్లలకి ఓటు హక్కు లేదు. ఆ రోజు ఓటర్ లిస్టులో ఆ పిల్లలు లేరు. ఇవాళ ముగ్గురికి కూడా ఓటు హక్కు వచ్చింది 2025లో. ఇప్పుడు ఎస్ఐఆర్లో ఏం చేస్తారంటే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి కొడుకులు 3కి కూడా మేడంతోని ఫ్యామిలీ మ్యాపింగ్ ద్వారా సబితా ఇంద్రారెడ్డి గారి పిల్లలు అని చెప్పి వాళ్ళకు కలుపుతారు. దాన్ని కలపాలంటే ఒక ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. ఇంటింటికి అధికారులతో పాటు మన బూత్ లెవెల్ ఏజెంట్లు తిరగాల్సి ఉంటుంది. ఇంటింటికి అంటే ఎక్కువ శ్రమ పడేది ఏం లేదు. నెక్స్ట్ స్లైడ్. ఎక్కువ శ్రమ పడేది ఏం లేదు. మీరు కేవలం రోజుకి 10-12 ఇండ్లు మాత్రమే పోవాలా. రోజుకి 50 ఓట్లు మాత్రమే మనం కవర్ చేసేది. మొత్తం నెల రోజుల్లో 1000 ఓట్లు కవర్ చేయాలా, రోజుకి 50 ఓట్లు మాత్రమే. మొత్తం రాష్ట్రంలో 36,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మీరు ఒకసారి డేట్లు చూసుకోవాలా. జూలై 24 వరకు మొత్తం ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుంది, ఇంటింటికి వచ్చేది. ఆ తర్వాత 31 జూలై నాడు లిస్టు పెడతారు. ఆ లిస్టులో ఏమైనా తప్పులుంటే ఓటర్ లిస్టులో నెల రోజులు మనం అభ్యంతరం చెప్పొచ్చు. ఆగస్టు నెల మొత్తం అభ్యంతరం చెప్పొచ్చు. వాళ్ళు ఎలక్షన్ వాళ్ళు సెప్టెంబర్ నెల మొత్తం ఆ అభ్యంతరాలు పరిష్కారం చేయాలి. 1 అక్టోబర్ నాడు ఫైనల్ ఓటర్ లిస్టు పెడతారు. నెక్స్ట్, నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మనం పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయించడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళ ఓట్లు రాయించడం, రోజుకి 50 ఓటర్లను కలవడం, వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా ఫారం నింపినరా లేదా, మ్యాపింగ్ అయిందా లేదా చూసుకోవడం, ఇది బిఎల్ఏల బాధ్యత. నెక్స్ట్ ఇందులో కొత్త ఓటు రాయించాలంటే ఈ 13లో ఏ ఒక్కటి ఉన్నా రాయించవచ్చు. బర్త్ సర్టిఫికేట్ కానీ, ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ, అట్లాగే మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ ఏది ఉన్నా కొత్త ఓటు రాయించవచ్చు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు సబితమ్మకు కానీ వాణీదేవి మేడం కానీ చెప్తే వాళ్ళు మీకు సమాధానం ఇస్తారు. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఒకటే. చాలా మందికి మహేశ్వరంలో ఊరిలో ఒక ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఇంకో ఓటు ఉంటుంది. ఇక ఆ ఓట్లన్నీ ఇప్పుడు పోతాయి. ఒకటే ఓటు ఉండాలి. ఒక మనిషికి 1 కంటే ఎక్కువ ఓట్లుంటే సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఎస్ఐఆర్ చట్టం ప్రకారం. 1 ఓటు కంటే ఎక్కువ ఓట్లుంటే సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా దయచేసి చూసుకోవాలని ప్రార్థన. నెక్స్ట్, కాదు ఎవరైనా సరే ఒకటే ఓటు ఉంటుంది. వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరిదైనా ఒకటే ఓటు. నెక్స్ట్, అందరికి ఇప్పుడు మీకు ఇచ్చిన దానిలో ఈ హ్యాండ్ బుక్ ఉన్నది, దాంతోపాటు ఇంకొక వర్క్ బుక్ కూడా మీకు ఇస్తారు. నెక్స్ట్ స్లైడ్. ఇందులో ఏముంటుందంటే మీ కాన్స్టిట్యున్సీలో డబల్ ఓట్లు ఉన్నోళ్ళు ఎంతమంది, అది మీకు అందరికీ కూడా సబితమ్మ గారి ద్వారా మీకు లిస్టు నేను పంపిస్తాను. మీరు దయచేసి చూసుకోవాలా, బూతులు తిరిగేటప్పుడు ఎంతమందికి అట్లా డబల్ ఓట్లు ఉన్నాయి చూసుకోవాలా. చూసుకొని అవి లేకుండా చూసుకోవాలా, వాళ్ళు ఫామ్ నింపినరా లేదా, ఎట్లా మ్యాపింగ్ అయిందా లేదా చూసుకోవాలా. లాస్ట్ స్లైడ్. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, కేసీఆర్ గారు గెలవాలా, మళ్ళీ గులాబీ జెండా ఎగరాలా అంటే ప్రతి ఓటు విలువైందే, ప్రతి బూతు విలువైందే. నేల విడిచి సాము చేయకండి. మీరు మీ బూత్లో కనుక మెజారిటీ తెస్తే 540 బూతులలో మెజారిటీ వస్తే సబితమ్మ రేపు 1,50,000 ఓట్లతో గెలవదా మెజారిటీతో? ఆ పని మీరు చేయాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా పని చేసుకుంటే ఏ యుద్ధము లేనప్పుడు సైనికుడు కనుక అస్త్రశస్త్రాలు సరిగ్గా చేసుకున్నాడు అనుకో, యుద్ధం అల్కగా అవుతుంది. ఒక గదే నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అట్లాగే మన సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా 1 నిమిషంలో నేను మీకు చూపెడతా. కొత్తగా ఒక యాప్ తీసుకొచ్చినాం మనం కూడా పార్టీ తరఫున. ఇది యూరియా యాప్ లెక్క కాదు, మంచి యాప్. ఇందులో ఏముంటుందంటే చాలా సింపుల్గా మీకు పుస్తకాలలో రాసే అవసరం లేకుండా 4-5 మరి నెక్స్ట్ స్లైడ్ 4-5 స్లైడ్స్లోనే 4-5 స్క్రీన్స్లోనే మీకు మెంబర్షిప్ అయిపోతుంది. ఉదాహరణకి మీరు తిరిగే క్రమంలో మీ బూత్లో మీరు ఒక వ్యక్తి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మా లక్ష్మీ నరసింహారెడ్డి కావచ్చు, లక్ష్మీ నరసింహారెడ్డి గారి పేరు, లేదా మా క్యామ మల్లేష్ గారు కావచ్చు. క్యామ మల్లేష్ అన్న పేరు ఎక్కియాలంటే ఆడ ఓంగని అడగాల, అన్న మీ పేరు ఏంది, నువ్వు చేరుతావా పార్టీలా? చేరుతా అంటాడు. నా పేరు మల్లేష్ అని కొట్టాలా. కొట్టగానే ఆ ఊర్లో ఉన్న మల్లేష్ అందరూ వస్తారు. క్యామ మల్లేష్ గుర్తుపట్టాలా, ప్రెస్ చేయాలి, క్లిక్ చేయాలి. చేయగానే మొత్తం క్యామ మల్లేష్ గారి వివరాలన్నీ యాప్లోకి వచ్చేస్తాయి. ఆయన పేరు, ఇంటి పేరు, అడ్రస్సు అవన్నీ ఓటర్ లిస్టులకు వెళ్ళిలకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చినాక మల్లేష్ అన్న ఫోన్ నెంబర్ అడగాల. మీరు అన్న ఫోన్ నెంబర్ చెప్పు, ఫోన్ నెంబర్ చెప్తాడు. ఫోన్ నెంబర్ కొట్టగానే ఓటీపీ పోతుంది ఆయనకు.
ఓటీపీ అంటే తెలుసు కదా, ఏమిటిది? చాలా ఫాస్ట్ ఉన్నారు మీరంతా. 1 టైం పాస్వర్డ్ పోతుంది, అది కొట్టాలా, ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది. అప్పుడు ఫోటో కొట్టాలా, అదే యాప్లో ఫోటో కొట్టాలా. ఎందుకంటే మనం రేపు ఐడెంటిటీ కార్డు ఇవ్వతా ఉన్నాం, అది కూడా చూపెడతాం మీకు. లాస్ట్కు ఒక డేంజర్ బటన్ కూడా పెట్టినాం. చాలాసార్లు మెంబర్షిప్లు ఏం చేస్తారు మన వాళ్ళు అంటే, ఎక్కడో లెక్కనే ఇళ్లలో కూర్చొని రాసేస్తారు. అరే ఆ మల్లేష్ మనోడేనా, ఆ సురేందర్ మనోడేనా, ఆ లచ్చా నాయక్ మనోడేనా, ఆ రాజు నాయక్ మనోడేనా, రాయి అని చెప్పి రాసేస్తారు. ఈసారి అట్లా కాదు. మీరు యాడున్నారు తెలుసుకునేందుకు, నిజంగా తిరిగి చేసిరా ఇంట్లో కూర్చొని చేసిరా తెలుసుకునేందుకు ఒక జీపీఎస్ బటన్ పెట్టినాం. ఆ బటన్ కొడితే మీరు కరెక్ట్గా ఎక్కడున్నారు, హైదరాబాద్ నుండి నాకు కథలు చెప్తుర్రా లేదా మహేశ్వరంలో నిజంగా తిరుగుతున్నారా తెలిసిపోతుంది. కాబట్టి ఇల్లు తిరిగి చేసేటోళ్ళే, ఓపికన్నోళ్ళే ఆ ట్రైనింగ్ తీసుకోవాలా. దయచేసి జాగ్రత్తగా ఈ కార్యక్రమం చేసుకోవాలా. నెక్స్ట్ స్లైడ్. ఈ ఐడి కార్డు మీ అందరికీ గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు గుర్తింపు కార్డు? మరి రేపు 2 ఏళ్ళలో గవర్నమెంట్ వస్తూనే ఉన్నది. రాగానే మీరు ఏ ఆఫీస్కి పోయినా సల్యూట్ కొట్టి, అరే కేసీఆర్ గారి మనిషి, సబితమ్మ మనిషి వచ్చిండు చూసుకోవాలా మంచిగా అని చెప్పి అధికారులు అనుకోవాలా లేదా? అందుకోసమే ఈ యాప్ కూడా రూపొందించినాం, ఆ గుర్తింపు కార్డు కూడా రూపొందించినాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, సబితమ్మ ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా మహేశ్వరంలో మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నది. మాకు కూడా అక్క అంటే స్ఫూర్తి. ఎందుకంటే అసెంబ్లీలో 4.5 గంటలు నిలబెట్టిండు అక్కని రేవంత్ రెడ్డి. 4.5 గంటలు. 1 సెకండ్ మైక్ ఇవ్వమంటే ఇవ్వకుండా 4.5 గంటలు నిలబెట్టి అవమానించిండు. కానీ అక్క అధైర్యపడలేదు. మొక్కవోని ధైర్యంతో ఇలా మా అందరికీ ఆదర్శంగా, మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడ్డది మీ అందరి ఆడబిడ్డ, మనందరి ఆడబిడ్డ సబితమ్మ. అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరినీ, సబితమ్మ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గం మొత్తం తెలంగాణలోనే మెంబర్షిప్లు కానీ ఎస్ఐఆర్లు కానీ నంబర్ 1గా నిలబడాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన మా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్న.